హలో అండి, ఈరోజు వీడియోలో చెట్టినాడ్ చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈవెన్ వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎవరైతే చికెన్ ఫేవరెట్స్ ఉన్నారో వాళ్ళైతే డైరెక్ట్గా స్టార్టర్స్ లాగా తినొచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలో చూడండి. ముందుగా ఒక 3/4 kg చికెన్ వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, సాజీరా, అలాగే అనాస పువ్వు, యాలకులు, ఇలాచి, చెక్క, బిర్యానీ పువ్వు ఇవన్నీ యాడ్ చేసేసుకుని, సాజీరా లేకపోతే జీలకర్ర అయినా యాడ్ చేయొచ్చు. ఇందులో మెయిన్ పెప్పర్ అండి, మిరియాలు మాత్రం స్కిప్ చేయకండి. మిరియాలు యాడ్ చేశాక చిన్న ఫ్లేమ్ మీద అలా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత డ్రై చిల్లీ యాడ్ చేసేసుకోండి, ఒక 6-7 వాటిని కూడా ఫ్రై చేసేసుకొని చల్లారాక మిక్సీ జార్లో. ఈ ఫ్రైలో మనం ఏ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయం కాబట్టి మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు పెప్పర్ని అలాగే డ్రై చిల్లీస్ని ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న ఆనియన్స్ యూస్ చేశాను, చాలా బాగుంటుంది వీటికి. మీ దగ్గర పెద్ద ఆనియన్స్ ఉంటే చిన్న చిన్నగా కట్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాక సన్నగా తరిగిపెట్టిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయండి. ఇవి చిన్న ఆనియన్స్ కాబట్టి త్వరగా కుక్ అయిపోతాయి, అలాగే చికెన్ బాగా ఫ్లేవర్ వస్తుంది. మీరు పెద్ద ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేయండి, లేదంటే ఆనియన్ పేస్ట్ని యూస్ చేసినా కూడా ఫ్లేవర్ బాగుంటుంది. కాస్త సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి ఆనియన్స్. ఇప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఎప్పుడైనా నాన్ వెజ్కి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి, ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ తెస్తుంది. ఇప్పుడు కాస్త పసుపును కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ మంటని హై ఫ్లేమ్లో ఉంచండి. ఇలా ఉంచటం వల్ల చికెన్ చాలా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 6-7 మినిట్స్ ఇప్పుడు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చికెన్లో వాటర్ మొత్తం బయటకు వస్తాయి. మనం ఎక్స్ట్రా ఏ వాటర్ యాడ్ చేయం, ఓన్లీ ఈ వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అవ్వాలి. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయాయి, చాలా వరకు కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ చూడండి ఒక 50% కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా చికెన్ని ఈ మసాలాతో పాటు కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా ఫ్లేవర్ పట్టేసి చికెన్కి చాలా టేస్టీగా ఉంటుంది. మరొక 5 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోండి. సాల్ట్ కూడా కావాలంటే ఈ టైంలో యాడ్ చేసుకోండి. చూడండి, చికెన్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. మీకు ఇంకా ఫ్రై అంటే డ్రై ఐటెంలా కావాలంటే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇది ఏ చపాతీకైనా అలాగే రైస్కైనా సైడ్ డిష్, లేకపోతే డైరెక్ట్ స్టార్టర్స్ లాగైనా తినొచ్చు. ఇప్పుడు కొత్తిమీర కాస్త వేసేసుకొని మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. స్మెల్ మాత్రం మామూలుగా లేదండి. ఇది బ్యాచిలర్స్కి అయితే బాగా నచ్చుతుంది. సింపుల్ అండ్ టేస్టీ కదా, కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా చికెన్ ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. మీలో ఎంతమంది ఇలా చిట్టినాడు చికెన్ ఫ్రై చేశారో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, వేడివేడిగా డిష్ అవుట్ చేసుకోవటం అంతే. పైన క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా ఆ ఫ్లేవర్ పట్టేసి మసాలా మెయిన్ అండి, దీనికి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.